ఆల్ఫారెటా జార్జియా స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి 2026 ఆల్ఫారెటాలోని డెన్మార్క్ హై స్కూల్లో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. 3 సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు. ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. 4 ఏళ్ల చిన్నారుల నుంచి 45 సంవత్సరాల వయసు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్య కళను అన్ని తరాల మధ్య విస్తరింపచేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిజేబుల్డ్ చిల్డ్రన్, ది ప్లేస్, శంకర్ నేత్రాలయ సేవా సంస్థలకు అందజేయనున్నారు. ఈ వేడుకల్లో బాలా ఇందుర్తి, మాధవి ఇందుర్తి, శంకర్ నేత్రాలయ యుఎస్ఏ ప్రతినిధులు, గిరిధర్ కోటగిరి, ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు, జ్యోత్స్నా పాలకుర్తి, గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంటర్ప్రెన్యూర్ చైర్మన్ రమణ గ్రంథ గేట్స్ అధ్యక్షులు, సునీత పొట్నూరు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు, ఆది శ్రీనివాసన్, ఓస్మోస్ యూటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు, శ్రీరామ్ రోయాల, క్రిస్టి ఫరెన్సీ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, జనార్దన్ పనేల, శాంతినికేతన్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకి ముదురుతున్న వేళ ప్రపంచ దేశాలు తమ జాగ్రత్తల్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, వాటి వల్ల ప్రపంచ ఆర్థికంపై పడే ప్రభావం, ముఖ్యంగా భారత్ అమెరికాపై పడే ఆర్థిక విపత్తు గురించి సవివరంగా చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరు మాటల్లో హార్మోజ్ జలసంధి ప్రస్తావన కీలకంగా వచ్చినట్టు చెప్తున్నారు. ఈ జలసంధిని ఏ విధంగానైనా తెరిపించాలి అనేది ఇద్దరి మాటగా ఉంది అని అంటున్నారు. అంతేకాదు, ఈ జలసంధి అందరికీ అందుబాటులో ఉంచడం అత్యవసరం అని నేతల మధ్య అభిప్రాయం వ్యక్తమైనట్లుగా చెప్తున్నారు. ఆ జలసంధికి రక్షణ అవసరం అని కూడా చర్చించారు. ఇదిలా ఉంటే ట్రంప్తో తాను ఫోన్లో మాట్లాడినట్టుగా ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు. అంతేకాదు, శాంతి, సుస్థిరత విషయంలో చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఉంటుందని చెప్పినట్టుగా పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య ఉపయుక్తంగా చర్చ సాగిందని మోదీ పేర్కొన్నారు. ఇక పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతిని నెలకొల్పడం వంటి వాటి విషయంలో భారత్ సహకారం ఉంటుందని ట్రంప్తో అన్నట్టుగా మోడీ చెప్పారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇస్తున్న తాయిలాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటు అధికార డీఎంకే కూటమి, అటు ప్రతిపక్ష అన్నా డీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటములు ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అంతేనా, తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని చెప్పిన తమిళ వెట్రి కళగం పార్టీ టీవీకే అధినేత దళపతి విజయ్ కూడా ఉచిత హామీల వర్షాలు కురిపిస్తున్నారు. దీంతో ఏ పార్టీ గెలిచినా ఓటర్లకు మాత్రం పండగ అని చెప్పాలి. ఇటీవల టీవీకే పలు ఉచితాలు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అందరికీ కల్పిస్తామంది. అలాగే పెన్షన్ను 2000 చేస్తామని కూడా చెప్పింది. ఇక ఇతరత్ర హామీలు కూడా ప్రకటిస్తూ ఉంది. ఇప్పుడు టీవీకేకు తలదన్నేలా అన్నా డీఎంకే కూడా ఉచిత హామీల వర్షం కురిపిస్తోంది. తమకు ఓటేసి గెలిపిస్తే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఖాతాల్లో వేస్తామని కూడా చెప్పడం కీలకంగా మారింది. అంతేకాదు, పురుషులు, మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అంతేకాదు, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా ఫ్రిజ్లు పంపిణీ చేస్తామని అన్నా డీఎంకే చీఫ్ మాజీ సీఎం పళనిస్వామి చాలా సంతోషంగా ప్రకటించారు. ఇక్కడితోనూ ఆయన ఆగలేదు. ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్నారు. అంతేనా, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే మహిళలకు వారు కొనే ద్విచక్ర వాహనాలపై 25,000 రూపాయలు రాయితీ సొమ్మును ఖాతాల్లో ఇస్తామని కూడా ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు విద్యకు సంబంధించి కుటుంబాలు చేసిన రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికి ఉప్పు, పప్పు, మంచినూనెతో సహా బియ్యంతో పాటు అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పేస్తున్నారు. ఇక కీలకంగా మారిన మరో హామీ ఏంటంటే, తెలంగాణ సాంప్రదాయ వేడుక జల్లికట్టులో ఏదైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి, వారి కుటుంబాలకు వారిని యోధులుగా పేర్కొన్నారు. 10 లక్షల రూపాయల మేరకు సాయం చేస్తామని కీలక హామీ ప్రకటించారు. ఇక డీఎంకే వరాలు ఇంకా తెలియలేదు.